అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరీమణులారా, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నామన్నటువంటి ఆ అంశం మీద ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగట్లేదు. బడుగు బలహీన వర్గాల వారి నిరుద్యోగ యువతి యువకులు మహిళలను వంచి మోసం చేసి వారికి నచ్చినట్లు వాళ్ళ సొంత ఎజెండాను అమలు చేసుకోవటం వల్లనే నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీనైనా ఏ ప్రభుత్వాన్నైనా సరే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది విమర్శ కాదు, ప్రశ్న. ఇది మంచి పద్ధతి కాదు. పేద వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక జాతీయ పార్టీలో సేవ చేస్తున్న నాకు అడిగే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అది రాజ్యాంగం కల్పించినట్టు హక్కే. నేను వేరేగా ఏమి ఇతరత అంశాలు, చట్ట విషయాలు ఏం మాట్లాడట్లేదు. ప్రజలు చైతన్యవంతులు కావాలి, భావితరాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి, రాజ్యాంగం తెలుసుకోవాలి, పాలన తెలుసుకోవాలి, ప్రభుత్వాల కోసం తెలుసుకోవాలి, ప్రభుత్వాలు మనల్ని పాలన చేసే విధానం కోసం ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు మనకిచ్చినట్టు ఈ హామీలు ఏవో ఎందుకు అమలు చేయట్లేదో, కారణాలు ఏటో, వాళ్ళు ఏ దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా మన దగ్గర ఓట్లు గుంజుకొని మన నెత్తి మీద కూర్చుంటున్నారో వీటి మీద ఆలోచింప చేయడానికే నేను చేస్తున్నట్టు వీడియోలు. ఇలాంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియా కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఈ సోషల్ మీడియా కూడా తగిన రీతిలో, తగిన సమయంలో కూడా సందర్భాన్ని బట్టి అయినా సరే కనీసం స్పందన కూడా ఇటీవల కాలంలో తగ్గుతుంది. కారణం ఏంటంటే పాలక పక్షాలు కూడా మీడియా నోరు నొక్కటం, మీడియా గొంతులు నొలపటం, ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఎలుగెత్తి మాట్లాడతారో వారి గొంతులు నొక్కే అలవాటు ఈ పాలకులకు ఉంది. అంచేత ఈరోజు 450 వీడియోలు చేశాం, ప్రజలకు చేరువయ్యాం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాం. అయినప్పటికీ దాదాపు ఇప్పుడు ఒక 2 నెలల నుంచి సరైన రీతిలో సక్రమైనటువంటి మార్గంలో వీడియోలు వెళ్ళట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు తగ్గారు. వీటన్నిటి మీద మనకి షేర్ చేసే వాళ్ళు కూడా తగ్గారు. కానీ అభిమానులు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, నన్ను ఆదరించి ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు నిరుద్యోగుల్ని, అటు విద్యార్థుల్ని, ఒకవైపు నుంచి మహిళలను, పేదలను, నిరుపేదలను అనేక రంగాలుగా మనకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను నిలదీయకపోతే ఎలా? నిలదీయాలా వద్దా? మనం కామ్గా గిమ్ముమని నోరు మూసుకొని ఊరుకుంటే మనకు ఎవడని చేసి